హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. విఆర్ మీడియా మన ఇంటి వంటకు స్వాగతం. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. మనలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం ఎలా అనేది ఒక్కసారి చూద్దాం. మనం ఎంతో హెల్తీగా ఉండాలి అన్నా కూడా ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఎలాంటి డిసీజెస్ కానీ మన బాడీకి రాకూడదు. లేదంటే మన బాడీలో అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ మనకు బాగుండాలి. ఈ రోగ నిరోధక శక్తి ఎందుకు పెంచుకోవాలి అంటే మన శరీరంలో ఏ వ్యాధి వచ్చినా కానీ రోగ నిరోధక శక్తి బాగుంటే మనకు ఎలాంటి డిసీజెస్ కూడా మన బాడీని ఏం చేయకుండా ఉంటాయి. అంటే వచ్చినా కానీ ఎంతో తొందరగా క్యూర్ చేసుకోవచ్చు, లేదంటే రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు వీటన్నింటి నుంచి మనం ఎంతగానో ఫైట్ చేయవచ్చు. ప్రస్తుతం మనం ఎంతో భయపడుతున్న ఈ పరిస్థితులలో మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో మన శరీరానికి ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటించినట్లయితే తప్పకుండా మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీనిని ఒక రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ దీన్ని ప్రిపేర్ చేసుకొని ఒక టీ లాగా పిల్లలకి కానీ కొంచెం ఏజ్ పైబడిన వారికి కొంచెం టీలాగా దీనిని తీసుకున్నట్లయితే మనలో ఇమ్యూనిటీ పవర్ని చాలా బాగా పెంచుతుంది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా తీసుకోవచ్చు. ఇక మనకు ఇందుకు కావాల్సిన పదార్థాలు ముందుగా తులసి ఆకు. తులసిలో ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉండడమే కాకుండా మన శరీరానికి ఎంతో ప్యూరిఫికేషన్ ఇవ్వడానికి, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడానికి, దగ్గు జలుబు వంటి వాటిని తగ్గించడానికి, వైరల్ డిసీజెస్ని ఏవైనా కానీ మనకు తగ్గించడానికి తులసి ఆకు ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా దాల్చిన చెక్కలో కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసి మంచి స్ట్రాంగ్ పోషకాలు అనేవి ఇందులో దాగి ఉంటాయి. అలాగే మిరియాలను కూడా తీసుకోవాలి. అదేవిధంగా అల్లం కూడా చాలా బాగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా ప్యూరిఫై చేసి మన శరీరం ఎంతో హెల్తీగా ఉండేలా చేస్తుంది. ఇక అదేవిధంగా లవంగాలను తీసుకోవాలి. లవంగాలు కూడా ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి చాలా బాగా సహాయపడతాయి. అలాగే యాలకులు కూడా మనలో రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో పోషకాలు అందులో దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలాసార్లు మనం తినే ఆహార పదార్థాల్లో విరివిగా వాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ టీని ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూద్దాం. కొంచెం నీళ్ళల్లో 4 నుంచి 5 లవంగాలను తీసుకొని 3 నుంచి 4 యాలకులను వేసుకోవాలి. అలాగే 12 నుంచి 15 కొంచెం మిరియాలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక దాల్చిన చెక్కను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తులసి ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. అల్లంని దంచుకొని లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 ఇంచ్ వరకు అల్లాన్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళలో ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని బాగా మరగనివ్వాలి. ఇక ఆ తర్వాత ఈ టీ తయారవుతుంది. దీన్ని వడబోసుకొని ఒక కప్పులో తీసి పెట్టుకుందాం. అన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకి ఇది ఎంతగానో సహాయపడుతుంది. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.